హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా బెల్లం కుడుములు ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది ఇలా మొత్తం కరిగాక ఇప్పుడు ఇందులోకి 1 గంట పాటు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఈ పప్పుని ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. శనగపప్పు అనేది మరి ఎక్కువగా ఉడకవలసిన అవసరం లేదండి, ఇలా ఉడికితే సరిపోతుంది. పప్పు అనేది ఇలా ఉడికాక ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వలన మనం చేసే కుడుములు టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులను కొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. 1.5 కప్పుల వాటర్కి 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు పక్కన ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ ప్లేట్ మొత్తానికి నెయ్యి అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది పూర్తిగా చల్లారాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో చిన్న చిన్న కుడుముల్లాగా చేసుకోవాలి. అన్నీ ఇలా చేసుకొని మనం ముందుగా నెయ్యి రాసిన ప్లేట్లోకి పెట్టుకోవాలి. ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలోకి ఈ కుడుముల ప్లేట్లు పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. కావాలంటే వీటిని మనం ఇడ్లీ పాత్రలో అయినా ఉడికించుకోవచ్చండి. 10 నిమిషాల తర్వాత కుడుములు అనేవి ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కుడుములు రెడీ అండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం ఈ బెల్లం కుడుములు ఇలా రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన బెల్లం కుడుముల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.